నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ మధ్య తరచూ న్యూస్లో వస్తుంది. లాస్ట్ 1.5 ఇయర్ నుంచి న్యూస్లో ఉన్న స్టాట్యుటరీ బాడీస్, రెగ్యులేటరీ బాడీస్ గురించి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. జనరల్గా మనం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇన్ఫర్మేషన్ కమిషన్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇట్లాంటి స్టాట్యుటరీ బాడీస్ అన్నీ కూడా దాని మ్యాండేట్ ఏంటి, అది స్టాట్యుటరీ బాడీయే కాదా, దాని యొక్క ఫంక్షన్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విషయానికి వస్తే ఎన్జిటి అనేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 ద్వారా స్టాట్యుటరీ బాడీ అయింది, క్రియేట్ అయింది కూడా. ప్రపంచంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తర్వాత ఇండియా ఎన్విరాన్మెంట్ కోసం ఇలా ప్రత్యేకమైన ఒక ట్రిబ్యునల్ పెట్టడం ఇండియా 3rd కంట్రీ. డెవలపింగ్ వరల్డ్లో ఇండియా 1st కంట్రీ. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 6 నెలల లోపల పరిష్కారం చేయాలి ఏ కేసు అయినా సరే. ఎక్స్పీడియస్ అంటే స్పీడీ అడ్జుడికేషన్ ఆఫ్ డిస్ప్యూట్స్ అనమాట. దాని దగ్గరకు వచ్చిన ఏ డిస్ప్యూట్ అయినా సరే 6 నెలల లోపల సాల్వ్ చేయాలి. దాంతోపాటు ట్రిబ్యునల్ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ ద కేసెస్ ఫర్ విచ్ ఇట్స్ మ్యాండేట్ యాక్చువల్లీ లైస్. అంటే ఉదాహరణకి మనకి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 323A, ఆర్టికల్ 323B ఉన్నాయి. 323A ప్రకారం క్యాట్ అండ్ శాట్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. 323B ప్రకారం పార్లమెంట్ మే బై లా కెన్ క్రియేట్ ఎ న్యూ ట్రిబ్యునల్ ఫర్ ఎ స్పెసిఫిక్ ఇష్యూ ఆర్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్. ఆర్టికల్ 323B ప్రకారం పార్లమెంటు చట్టం ద్వారా ఒక స్పెసిఫిక్ ఇష్యూకి ట్రిబ్యునల్ క్రియేట్ చేయొచ్చు అనమాట. అసలు ఈ ట్రిబ్యునల్స్ ఏంటి, దాని ఎగ్జాంపుల్స్ ఏంటి మీరు వినే ఉంటారు. ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్, ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్స్ అని, డెట్స్ రికవరీ ట్రిబ్యునల్, మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ ట్రిబ్యునల్, ఇలా ట్రిబ్యునల్స్ ఉంటాయి. ఈ ట్రిబ్యునల్స్కి సంబంధించి మనం ఆ ట్రిబ్యునల్ పర్పస్ ఏంటి అనేది, జనరల్గా ఏ పర్పస్ కోసం అయితే ట్రిబ్యునల్ క్రియేట్ అయిందో ఆ పర్పస్ కోసమే ఆ ట్రిబ్యునల్కి మనం అప్రోచ్ అవ్వాలి. ఉదాహరణకి మనం ఇన్కమ్ ట్యాక్స్ అప్లేట్ ట్రిబ్యునల్కి వెళ్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కేసెసే వేయాలి, అక్కడికి వెళ్ళి మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు వేయకూడదు. సో ట్రిబ్యునల్స్ ఒక పర్పస్ కోసం క్రియేట్ అవ్వబడతాయి. అండ్ ట్రిబ్యునల్స్ అనేవి స్పెషలైజ్డ్ బాడీస్ అనమాట. ఎన్జిటి కానీ మిగతా ట్రిబ్యునల్స్ కానీ ఒక ఫీచర్ ఉంది, అదేంటంటే మామూలుగా సివిల్ కోర్టులో, క్రిమినల్ కోర్టులో జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు, అంటే జడ్జెస్ ఉంటారు. ట్రిబ్యునల్స్లో జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు, అంటే నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ కూడా ఉంటారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విషయానికి వస్తే మినిమం 10 మంది, మ్యాక్సిమం 20 మంది సభ్యులు ఉంటారు, అంటే జడ్జెస్ ఉంటారు. వీళ్ళందరూ కూడా జ్యుడిషియల్ ఫీల్డ్స్ గురించి రావక్కర్లేదు. కొంతమంది జ్యుడిషియల్ ఫీల్డ్ నుంచి ఉంటారు, కొంతమంది నాన్ జ్యుడిషియల్ ఫీల్డ్ నుంచి ఉంటారు. ట్రిబ్యునల్స్ జనరల్గా సివిల్ పవర్స్ ఉంటాయన్నమాట, అంటే సమ్మనింగ్ పవర్స్, కొన్ని ట్రిబ్యునల్స్కి అరెస్ట్ పవర్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 3 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ వేయచ్చు. అలానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 10 కోట్ల వరకు ఫైన్ వేయచ్చు, లేదా ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ 2 కలిపి కూడా వేయచ్చు అనమాట. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ వేసేటప్పుడు ఎలాంటి కేసులు వేస్తుంది అంటే ఏ ఏ చట్టాలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పరిధిలోకి వస్తాయో ఒకసారి చూసుకోవాలి. వాటర్ యాక్ట్ 1974, వాటర్ సెస్ యాక్ట్ 1977, ఫారెస్ట్ యాక్ట్ 1980, ఎయిర్ యాక్ట్ 1981, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991, బయోడైవర్సిటీ యాక్ట్ 2002. ఈ చట్టాలన్నీ కూడా ఎన్జిటి పరిధిలోకి వస్తాయి. అయితే అతి ముఖ్యమైన 2 చట్టాలు ఎన్జిటి పరిధిలోకి రావు. ఒకటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, రెండోది షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్ట్ 2006. ఈ 2 చట్టాలు కూడా ఎన్జిటి పరిధిలోకి రావు. సో ఫిలిమ్స్లో ఏ క్వశ్చన్ వస్తుందంటే ఎన్జిటి పరిధిలోకి ఏ చట్టాలు వస్తాయి, ఎన్జిటి పరిధిలోకి ఏ చట్టాలు రావు అని. దీంతో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎన్జిటి స్ట్రిక్ట్గా సివిల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అయితే సరిపోతుంది. స్ట్రిక్ట్గా సివిల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అయితే సరిపోతుంది. దాంతోపాటు ఎన్జిటి సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్, ప్రికాషనరీ ప్రిన్సిపల్, పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్,
ఇలాంటి ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది. అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన సూత్రాలు అన్నమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి, ప్రికాషనరీ ప్రిన్సిపల్ సరైన జాగ్రత్తలు తీసుకున్నారా లేదా, అలానే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ ఎవరైతే పొల్యూట్ చేశారో వాళ్ళే దానికి పరిహారం చెల్లించాలి. ఇలాంటి ప్రిన్సిపల్స్ కూడా ఎన్జిటి తీసుకుంటుంది. ఎన్జిటి నుంచి జనరల్గా ఎన్జిటి యాక్ట్ 2010 ప్రకారం అప్పీల్కి కేవలం సుప్రీంకోర్టుకే వెళ్ళొచ్చు. ఎన్జిటి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత, ఎన్జిటి ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అంటే ఒక అవార్డు ఇచ్చిన తర్వాత 90 రోజుల లోపల సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవాలి. అయితే చాలా సందర్భాల్లో ఈ కేసులో హైకోర్టులో కూడా వేస్తున్నారు. ఇది కూడా దీనిలో ఉన్న ఒక క్రిటిసిజం అనమాట. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది స్టాట్యుటరీ బాడీ అని గుర్తుపెట్టుకోవాలి. గ్రీన్ ట్రిబ్యునల్ కింద వచ్చే చట్టాలు, గ్రీన్ ట్రిబ్యునల్ కింద రాని చట్టాల గురించి ఆలోచించుకోవాలి. ముఖ్యంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కిందకి రాదు. ఈ మధ్య మనం చూస్తే యమునా నది కాపాడటానికి అమరావతి అంటే ఏపీ క్యాపిటల్ అమరావతిలో చెట్లు నరికేయటం వీటికి సంబంధించి ఇలా చాలా అంశాల్లో, అలానే అరుణాచల్ ప్రదేశ్లో హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్, ఇలా చాలా అంశాల్లో ఎన్జిటికి కేసులు వెళ్ళాయి. కాబట్టి ఎన్జిటి అనేది ఖచ్చితంగా చదువుకెళ్లాల్సిన అంశం. ఒకవేళ ప్రిలిమ్స్లో రాకపోయినా సరే మెయిన్స్లో ఎస్ఏ రైటింగ్లో కానీ లేకపోతే మెయిన్స్లో GS3 ఎన్విరాన్మెంట్లో కానీ చాలా ఉపయోగపడుతుంది.